ఇందు మూలముగా తెలియజేయ సత్యము గూడు రేపబడటం ఒక ఆశీర్వాదకరమైన ప్రయత్నం, భాగం, విధానం, ప్రాసెస్. దాన్ని యాక్సెప్ట్ చేసినాడు బేభత్సంగా హద్దులేని ఆశీర్వాదాన్ని పొందేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గూడు రేపితేనే ఆశీర్వాదం అనండి. ఆమేన్. గూడు రేపింది కక్ష కాదు, శిక్ష కాదు. మా అక్కకి కాలు ఇరిగిపోయి మంచం మీద ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు నుంచి చాలా భయభక్తులు కలిగి పరిశుద్ధంగా నీతిగా బతికాను కదా, నాకింత శ్రమ ఎందుకు వచ్చింది, నన్ను ఎందుకు దేవుడు కాపాడలేదు, దూతల పరిచర్య ఏమైపోయింది, కాలు ఎందుకు అడ్డుగోలు ఇరిగిపోయిందే అని మంచం మీద కూర్చొని గోల పెట్టి ఎడుతూ. నేను బుట్టాయిలో సేవ చేస్తున్నాను, ఫోన్లు చేసుకునే కాలం కాదు. ఓ పెద్ద ఏజెన్సీ ఒక ఇన్లాండ్ లెటర్ తీసుకొని, అక్క బాధపడకు, దేవుడు స్వస్థపరుస్తాడు, అందరం ప్రార్థన చేస్తామని రాస్తున్నాను. ఉత్తరం మామూలుగా మేము క్షేమం మీరు క్షేమం భయ కుశలోపరి, ఇదేగా విధానం. అలాగే మొదలు పెడితే నాకు తెలియకుండా ఏదో చిన్న చిన్న కవితల్లాగా రాశాను అనమాట. లైఫ్లో మొదటి కవిత అదే. ప్లాన్ చేసింది కాదు, ఊహించింది కాదు, ట్రై చేసింది కాదు. అక్కా ఇది కానే కాదు నీకు శిక్ష, దేవుడు పెట్టిన ఒక పరీక్ష, నేను లక్ష్యానికి చేర్చే కక్ష, దీనికి ఆధారాలు లక్ష, నీ మా ప్రార్థనలు నీకు లక్ష అని మొదటి కిలోమీటర్ రాశాను. హల్లెలూయా. ముగింపులు ఏమని రాశానంటే, నువ్వు మాకున్నావు దూరంగా, అయినా ఎప్పటికీ చూస్తాం గారంగా, ఓడిపోతా నీ శత్రువు ఘోరంగా, కారణం ప్రార్థిస్తున్నాం భారంగా. అంతుపంతలేదు, కిలోమీటర్ సరిపోతలేదు లెటర్ అది. అప్పటికి 14 రోజులు మమ్మీ కాదు భూమి మీద ఎవరో అన్నం ఒక ముద్ద పెడితే తినలేదంట. ఆ ఉత్తరంతో లేచుకొచ్చి అన్నం పెట్టిందంట. యేసు రక్తమే. పౌలు గారి పత్రికల్లో 100% అయినా సరే మనం చిన్నది 1%, 99 పోయినా 1% పనికి వచ్చేవారు బాబు అనిపించేసి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత రాతలు కూడా కలం కూడా లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మారడం, జగమెరిగిన సత్యం, గొప్ప సాక్ష్యం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2012 తర్వాత రాత మానేశాను, ఖాళీ ఒంట్లో నా నాలుక త్వరగా రాయవని కలమ వలె ఉన్నదని జనం హృదయం మీద రాయడమే జరుగుతుంది కనుక కలం కాగితం మర్చిపోయాం, మళ్ళీ మొదలెట్టాను, కొంచెం పేరం చేసి పెట్టండి అది కూడా. హల్లెలూయా. ఒక యూనివర్సిటీకి ఒక థీసిస్ సబ్మిట్ చేయాల్సిన పని ఏర్పడింది. మనం పెన్ను మర్చిపోయి చాలా కాలం అయిపోయింది, మొదలెట్టి ఇస్తే ఇలా అయినట్టు వెళ్ళిపోతుంది, అయినట్టు వచ్చేస్తుంది. తెల్లకాగితం మీద రాసే టాలెంట్ కూడా పోయింది, రోలకాగితం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది పోయింది. అది కష్టపడితే రోజుకో పేజీ తివంతలేదు, పని చేయలేకొచ్చేస్తుంది. నేను పుస్తకాలు ఎట్ట చదువుతాను, పరీక్షలు ఎట్ట రాస్తున్నారా బాబు అనిపించింది పిల్లగాలను చూస్తే. కొంచెం అది కూడా చిన్న ప్రార్థన చేసి పెట్టండి, మరి చిన్న వర్క్ చెయ్యాలా. స్తోత్రం. రూపాయి 200 పేజీలు రాయాలి, అలా చూస్తారండి నాయక మీరు. దేవునికి స్తోత్రం. ఊరిని ఇచ్చేస్తారేంటి. హానరీ డాక్టరేట్లు అయితే బోల్డ్ వచ్చినాయి, గౌరవ డాక్టరేట్లు అన్నీ మడత పెట్టి కబోర్డులు బాయి అయ్యేందుకు గౌరవం కొద్ది కుప్పలు తప్పలు ఎత్తారు, తీసుకొచ్చి గదులు పారేస్తుంటాం. ఈ డాక్టరేట్లు అంటే చాలామంది పేరు ముందు పెట్టుకున్నట్లు 90% అయ్యే చదివినవి కాదు. గౌరవ డాక్టరేట్లే కుప్పలు తెప్పలు అయ్యగారులాగా ఉంటాయి, అన్నీ పెద్ద పెద్ద అన్నీ మ్యాక్సిమం అయ్యాయి. ఏదైనా చదువు చచ్చినాయి కాదు, అవన్నీ గౌరవంతో ఇచ్చాయి. అట్లాంటి సుమారు 8 వచ్చినాయి మనకి. దేవునికి స్తోత్రం. అవన్నీ అంట పెట్టాం లోపల పారేసి. అయ్యా సరిగ్గా చదివి ఒక పేపర్ సబ్మిట్ చేసి కష్టపడి సాధించాలన్న కసి ఉన్నది, తీరుబాట్లేదు. చిన్నగా మొదలెట్టడం పేరం చేసి పెట్టండి. దేవునికి స్తోత్రం. చదువుకునే పిల్లలు తేడా చూస్తారు, నాయక నువ్వు రాయలేవు అన్నట్టు రాస్తాం కష్టపడి, మరి ఏం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఇంట్లో ఒకటి ఉందంటే కానీ మాట్లాడితే అదే టైప్ చేసి పడేద్దంటే, అన్న నువ్వు ఎందుకు కలిసిపోతావు అన్నాడు మొన్న ఒకడు. నాకు ఒక్క అక్షర దోషం వస్తే బీపీ వచ్చేద్దరా, తేడా పడక కొట్టింది ఒకసారి చూశాను. లేని దగ్గర వత్తు ఉన్న దగ్గర అవసరం తీసేస్తాను, నాకు చిరాకు వచ్చి అవతల పడేసాను, డిలీట్ చేయబడి. భాషా దోషం కూడా నచ్చదు నాకే. భావదోషాలు ఏర్పడితే బీభత్సం వచ్చేది, దేశ రక్తం నేను రాసుకుంటాను లెట్టగట్ట. హల్లెలూయా. తెలుగు భాషలో వైవిధ్యం కాళ్ళు పెట్టరాదు అని రాసి అద్దు దీర్ఘం పెడితే కాలు పెట్టమని బతిమాలినట్టు. ఆ తెలుగు అంత విశేషమైంది, అర్థమైందా. ఉచ్చారణలో కూడా ఏమిటి, ఆ హావభావాల్లో కూడా దయచేయండి అంటారు, మరి దయచేయండి అంటే పొమ్మని. తెలుగులో అంత విషయం ఉంటుంది, పిచ్చ పిచ్చగా రాయకూడదు. దేవునికి స్తోత్రం. మనకి అలాగే మిగతా భాషలు రావు, వచ్చింది ఒకటే. దేవునికి స్తోత్రం. అందుకే మీకు ఎన్ని భాషలు వచ్చాయంటే మాతృభాష వచ్చి పితృభాష వచ్చి మిగతా రామన్నాను. అదేంది అన్నాడు, మాతృభాష అంటే తెలుగు, పితృభాష అంటే అన్ని భాషలు. మరి తండ్రి ఇచ్చినాయిగా, ఇక ఇదప్ప మిగతా రావన్నాను. ఆడికి ఎన్ని భాషలు వచ్చో పితృభాష అర్థం వల్లదు, ఆడేం క్రైస్తుడు నాకు అర్థం కాలేదు.
ప్రభాని కాపాడు. ఏవో ట్రై చేస్తున్నాం ఎడ్యుకేట్ చేయడానికి, ఏవే సుఖం లేదు. మీకు ఎన్ని భాషలు వచ్చి అన్నాడు. మాతృభాష పితృభాష తప్పితే నాకు ఏమి రాదన్నాడు. మాతృభాష అంటే ఓకే, పితృభాష ఏంటి సార్? పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ప్రభు స్తోత్రం. ఆయన ఏం చేస్తాడట? మర్చిపోయారు అప్పుడే. మీ జీవితం అంతా ఎట్ట కాపీ పెట్టుకుంటారా నాయన? అందరూ పొద్దున్నే వచ్చారు కానీ శుభ్రంగా సాంజేసి వచ్చారా? నువ్వు మొత్తం ఎడితే చిరాకు వచ్చేద్ది. మరి తేజుగుండాలి రక్తం ఏం చేయం. హల్లెలూయా. D-vitamin బాగా తక్కువ ఉంది, ఎండలో కూర్చోమని డాక్టర్ గారు నన్ను పొద్దున్న లేచి, అంతకాలేక ఉంటుంది. పొద్దున్న 6:30 నుంచి ఏఎఫ్జే, 10ంటికి ఒక ఏఎఫ్జే, సాయంత్రం ఒక కూటం. నువ్వు సుఖం లేదు వెళ్ళిపోయి ఎండలో కూర్చో పొద్దున్న లేచి అన్నాడు. దేవుని స్తోత్రం. బాసుతో చెప్పు అన్నాను. నీకు అర్థం అలా. ఎవరు బాసు? నువ్వు రేపు నుంచి ఏఎఫ్జేలకు మానేయారంటే ఏ క్లాస్ కూర్చుంటాను. ఏ క్లాస్ అని బైక్ కొనుక్కొని ఆర్కే బీచ్లకు వచ్చి కూర్చుంటే అవసరమైతే. సెలవెత్తలేదు కదా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. కాలినడకం చేసాం, సైకిల్ మీద చేసాం, లారీలు ఎక్కాం, ఎర్ర బస్సులు ఎక్కాం, జనరల్ కంపార్ట్మెంట్లో తిరిగాం. ఏదో ప్రభు చిన్న వాహనం ఇచ్చాడు, ఏసు రక్తం దాంట్లో తిరుగుతున్నాయి. ప్రయాణ సాధనం మారుతోంది తప్ప ప్రయాణం అయితే తప్పటం లేదు కదా. రెస్ట్ అట్ట కుదురుద్దండి. ఇప్పుడు ఇంత తలిసిపోయి ఇన్ని బాధలు, ఇన్ని రోగాలు, ఇన్ని తిప్పల మధ్యలో రెస్ట్ మనం కోరుకోమైంది. నేను ఒక తల్లిగారు వచ్చి, అయ్యా కొంచెం జాగ్రత్త ఉంది. నేను అన్నాను, నాకే జాగ్రత్త చెప్పావు కదా, నువ్వు జాగ్రత్త. అయ్య బాబు అలా కదండి బాబు, నాకు జాగ్రత్త చెప్తావు నువ్వు. అయ్య బాబు అలా కదండి బాబు. ముఖం అంతా మాడిపోయి గాబరైపోయి, అయ్య బాబు అలా కదండి. నా ఉద్దేశం ఏంటంటే, అంటే నీ ఉద్దేశం నాకు తెలిసిలే తల్లి, ఊరికి అన్నాను. నేను ఎందుకన్నానంటే, అజాగ్రత్తగా ఎప్పుడు ఉండను తల్లి, అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉంటాను. కాకపోతే అది లోపడతలేదు. ఎవరో షుగరు, అది నేనేం తిన్నా అది బలపడిపోతుంది కానీ నేను బలపడతలేదు. అయినా సరే తిప్పలు పడుతున్నాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పారా? గూడు రేపితే అది హల్లెలూయా. టపటప 2-3 వచనాలు చదివేండి, వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. ఇద్దరు పిల్లలు పుట్టినరోజు వాళ్ళు కేక్ కొనుక్కోవాలంటున్నారు, తొందరగా పోదాం. పంపించేద్దామా? స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 33వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 23-24 చదవండి. ఉందా? 24 ఉన్నాయి అసలు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను. చాలు. ఇంకా మళ్ళీ రాకుండా కంచి వేశాడు ఉందనుకోండి. ఇలా చూడండి, దేవుడు ఏదేనులో నుంచి పంపివేశాడు, మళ్ళీ రాకుండా కంచి వేశాను అనండి. స్పష్టంగా మాట్లాడాలి. ఏంటది? చెప్పండి. దేవుడు ఏదోలోంచి పంపివేశాడు, మళ్ళీ రాకుండా కంచె వేసాను. అబ్బాయి నువ్వు వేరేనా? మారిపోయావు ఈ మధ్య, ఏదో తేడా కనపడుతుంది. ఎక్కడ? దేవుని స్తోత్రం. మార్పుల కారణం ఎవరో? హల్లెలూయా. అది మరి ఏమంటుంది వాక్యం? ఏది అన్న మాటకి అర్థమే సౌఖ్యమని, సుఖమని. అందులో ఏ కొరత ఉండదండి. ఇంక అసలు ఇది లేదు అంటాకుండా రక్త వైద్యం. అన్ని రకాల ఫలవృక్షములు ఫలించిన స్థితిలో ఉంటాయి. నువ్వు నచ్చింది కోసుకొని తింటమే. ఎటు వెళ్ళినా సరే ఒక నది 4 పాయలుగా చీలిపోయి ప్రవహిస్తూ ఉంటుంది. సస్యశ్యామలంగా చేస్తుంది, దప్పిక తీరుస్తుంది, ఆహ్లాదంగా ఉంటుంది. కోరుకున్న పండు కోరుకున్నాడు సార్లు. అసలు ఇది లేదంటలేదు. జబ్బు లేదు, తెగులు లేదు, రోగం లేదు, ముళ్ళు లేదు, బాధ లేదు. అన్ని ఆనందాలే, సంతోషాలే, ఫలాలే. దేవునితో సహవాసం మళ్ళీ దీనికి అదనం. ఇంత బేభత్సమైన ఏదో నుంచి దేవుడు ఆదామని బయటికి పోవాడి బాన మళ్ళీ వచ్చేస్తాడేమో కంచేసి తిరుగుతున్న కట్టుకోజల అడతాడు, జాగ్రత్త పెట్టి వేసే తలిపేసి. ఇంత కఠినమా ఏంటి ప్రభువా? ఆదాము తినవద్దన్న పండు తినడం ద్వారా ఏం ప్రవేశించింది? పాపం. దాని జీతం ఇప్పుడు మరణంలోకి వచ్చేసాడు. ఆ పండు ఏంటి? జీవవృక్ష ఫలం. అది కానీ తింటే యథా తథ స్థితి, ఎప్పటికీ శాశ్వతకాలం యుగయుగాలం మరణంలో ఉండాలి.
ఒరే ఇప్పుడు తింటే కొంపలంటుకు పోతేరా, ఇక పర్మనెంట్ అయిపోద్ది మరణం, అర్జెంట్ బయటికి గండి అని బయటికి గండి తలుపులు వేసాడు. చూసాడు, నా నోటికాడు కూడా లాగేశాడు దేవుడు. పండు తినలేదు, బయటికి స్వయంగా తన చేతులతో నెట్టేసి తాళాలు వేసాడు. హల్లెలూయా. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, కమ్యూనిజం వర్ధిల్లాలి అనిపిస్తుంది అప్పుడు ఆ టయానికి. I didn't expect this from my Lord. I thought he was a dear father, most loving father, but he did this. Undigestible. Hallelujah. బాధ వచ్చేస్తుంది. కానీ ఎందుకు? నీ మరణం శాశ్వతం అవ్వకూడదు, ఆ శాపం శాశ్వతం కాదుగో. నువ్వు ఎప్పటికీ సంపూర్ణంగా శాశ్వతంగా దేవునికి దూరం అయిపోకూడదు. అది తట్టుకోలేడు. నేను ఎలాగైనా శరీరాన్ని దాల్చాలి, భూమి మీదకి వెళ్ళాలి, ఈ మరణాన్ని చంపేయాలి, శిక్ష విధించాలి, మరణం ప్లేస్లో మళ్ళీ జీవం తెచ్చిపెట్టాలి. అప్పుడు జీవవృక్షం ఈ లోపు తింటూ కాంపులాంటికి పోతాయి బాబు అని. నీ మరణం శాశ్వతం అవ్వకూడదని, నువ్వు శాశ్వతంగా దేవునికి దూరం కాకూడదని, నిన్ను మరలా ఎలాగైనా జీవంలో ప్రవేశపెట్టాలని అందాక పండు తినలేదు, తోటలోంచి గెంటేశాడు. ఎందుకు చెప్పనా? గుడు రేపేది ఆశీర్వదించడానికి. రేపబడుట మొదలుకొని ఆశీర్వాదం తట్టుకోలేం మనం. ఆ బాధలకి, ఆ కష్టానికి, ఆ టెన్షన్కి ఎందుకు ఇలాగ అయిపోతలేవి అనిపిస్తుంది. దండం పెట్టి చెప్తున్న బిడ్డలారా, కొంచెం ఓర్చుకోండి, అద్భుతం మీరు చూస్తారా, ఆశీర్వదింపబడతారు. నేను ఒక దైవ సేవకుడిగా మీకు చెప్పగలిగిన కొంచెం ఓర్చుకోండి చాలు. ఎన్ని బాధలు పడ్డారు. హెబ్రీ పత్రిక 10లో మీరు ఆరడిపడ్డారు, హింసించబడ్డారు, ఆస్తులు కోల్పోయారు. చెప్పి 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 వాగ్దానం ఫలం అనుభవించడం మీకు కొంచెం ఓరిమి అవసరమైనది అన్నాడు. ఎన్ని చెప్పాడికి మీరు వదులుకోవటానికి ఏం లేదు, త్యాగం అన్నీ వదులుకొని అన్ని బాధలు పడ్డారు. ఇంకేమొద్దు, కొంచెం ఊపిపట్టండి, పంట చేతికి రాబోతుంది. ఈలోపు ఇబ్బంది పడద్దు, ఓర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదేళ్ళ నుంచి బయటికి వెళ్ళగొట్టినా మళ్ళీ లోపల జరపకుండా కంచె వేసిన అతని మీద ప్రేమ తప్ప కోపం కాదు, అసహ్యం కాదు, ప్రతీకారంగా చిన్న మొఖం కనపడకో అని సీరియస్ అయినటువంటి ఉద్దేశం కాదు. ఈ స్థితిలో జీవవృక్ష ఫలాన్ని తింటే నష్టం. నిన్ను కాపాడడానికే ఏం చేసినా గూడు రేపే ప్రేమ అనండి. గూడు రేపే శత్రువు, బాగు చేసే ప్రేమ అట్నైతే నచ్చుద్ది మనకి. గూడు రేపటములో దాగి ఉన్న దేవుని ప్రేమ నీకు అర్థమైతే దాచబడ్డ ఆశీర్వాదాలు నీకు గొప్ప దేవుడికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గబగబా 2 మాటలు చదవండి బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆది కాండములోనే 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున ప్రపంచాన్ని ముంచేసినటువంటి జలములే విస్తరించి ఓడను తేలా చేసినందున ఓడ పైకి లేచి అరారతు కొండ మీద నిలబడింది. తమ్ముడు అప్పుడే సెలవు పెట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఏమి రాయబడింది చెప్పండి. జలములు విస్తరించి ఓడను తేలా చేసినందున, అంత వరద రాకపోతే, ఆకాశములు విప్పబడకపోతే, అంత ప్రచండమనే ప్రళయ భీకర ప్రళయమే రాకపోతే ఓడని ఎవరు తీసుకెళ్ళి కొండ మీద పెడతాడు? ఇప్పుడు వల్ల అవుతుందా? 100 టన్నులు, ఇంకెక్కువ ఉంటుందేమో మరి. మామిడికాయ తీరాలి సముద్రం గురించి నాకు పెద్ద ఐడియా ఉండదు. ఒకసారి తెప్పేసుకొని 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాను. నీకు జీవితంలో సముద్రం నాకు దండం పెట్టి బాబు నేను ఒక్కసారి ఒడ్డుకు తీసుకెళ్తే నమ్మకంగా సేవ చేసుకుంటాను ప్రార్థన చేసి అన్న బాగుంటుంది అన్న, సీలో తీసుకెళ్తానని జాలర్లందరూ నన్ను ఎక్కించుకొని తీసుకుపోయారు లోపలికి. దేవుని స్తోత్రం. అది వెళ్తూ ఎత్తి పట్టుకుపోతుంది. రే ఎందుకు వచ్చింది అన్న, రోడ్డు మీద వెళ్ళి ఎందుకు ఉంటుంది అన్న, ఇలాగే ఉంటుంది, వచ్చుకోసేపటికి బాగానే ఉంటుంది, కొంచెం లోపలికి వెళ్తే ఉండదు, ఒడ్డు మీదే అడావుడి అన్నారు. ఉపదేశం అంతా నచ్చి అపోస్తులు పోతా ఉంది. ఇది కూడా ఒడ్డు మీద వెళ్ళకూడదు, లోపలికి వెళ్తే బాగానే ఉంటుంది అన్నారని చెప్పి నేను కూడా హైలెస్ లోపలికి వెళ్తే హైలెస్ లేదు. ఆయుషే స్తోత్రం. ఇంక తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకున్నాను. చిన్న చేతిగా తప్పులే ఉండి క్షమించేసి పరిశుద్ధపరిచి నీ సన్నిధి తీసుకో. ఒకవేళ నువ్వు ఒడ్డుకి తీసుకెళ్తే నమ్మకం చేసుకుంటాను తండ్రి. ఈ వాళ్ళు చంపేసేలా ఉన్నారు అయ్యా. అంతంతలా ఓడలో అట్లా గొడవ గోత్రం మనకి ఏడ తెలుస్తుందండి. ఏంటది ఇంత భయంకరం? దాన్ని ఎవడు సార్ తీసుకెళ్ళి కొండ మీద పెడతాడు? అరారతు కొండ మీద పెట్టాలా? ఈ వల్ల వద్దా? ఈ వరద వస్తేనే, ఈ జలం వస్తేనే, ఇది విస్తరిస్తేనే మనల్ని కొడుతుండే కొట్టి ఇక్కడ తీసుకెళ్ళి అవి పెట్టేసినాయి అంట. అలల చేత కొట్టినందునే అరారతు కొండ మీద ఏరి ఉన్నానే, మేలు కొరకే
మేలు కొరకే చేయుచున్నాడు, అన్ని మేలు కొరకే, ఏదైనా మేలు కొరకే యేసు. ఆ విషయం నీకు అర్థమైతే టెన్షన్ పడవు. ప్రభువా ఇది నాకు కష్టంగా ఉంది, కానీ నీ ప్రేమ నాకు తెలుసు, నీకు అప్పగించుకుంటున్నాను. కొంచెం టెన్షన్ కూడా పడకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ ప్రార్థన భలే స్మార్టెస్ట్ ప్రేయర్ అనిపిస్తుంది. నమ్ముచున్నావా అని ప్రభుడితో, నమ్ముచున్నాను, అపనమ్మి కలకుండా నువ్వే సహాయం చేయన్నాడు. ఏం చేశాడు ప్రార్థన? అసలు ₹1,00,000 ప్రార్థన చేశాడు. నేను అద్భుతం చేయగలను, నమ్ముచున్నావా అని ప్రభాడు. నమ్ముచున్నాను ప్రభు, అంతకన్నా ఎక్కువ బాగా మనకు తెలియచేయట్లు లేవు, బీభత్సంగా ఆన్సర్ ఇచ్చామనిపిస్తుంది అని అంటాడు. నమ్ముచున్నాను కానీ అపనమ్మి కలకుండా నువ్వే. ఈ నమ్మకం ఎప్పుడు ఉండాలి తండ్రి, కొద్దిసేపు ఉంటుంది, కొంచెం ఏదైనా తేడా అవుతుంటే హల్లెలూయా అనిపిస్తుంది ప్రభా, కొంచెం అది కూడా రాకుండా నువ్వే. ఇక ఇంతే ఏజ్ రక్తం ఇచ్చే ప్రభు మొత్తం బాధ్యత తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తానే విశ్వాసమని కర్తై కొనసాగించేవాడు, నిలబడి కొనసాగించువాడు అనే మాట తెలుగులో ఉంది కానీ ఆంగ్లంలో ద ఫినిషర్ ఆఫ్ అ ఫెయిత్ అంటాడు. అంటే దాన్ని ముగించేవాడని, ఎక్కడికి మళ్ళీ ఆపుతూ లేదు, తీసుకెళ్ళి కంప్లీట్ చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. గూడు రేపే ప్రేమకై స్తోత్రం, బయటికి పంపించే ప్రేమకై స్తోత్రం, మళ్ళీ రాకుండా తాళ వేసిన ప్రేమే కనుక స్తోత్రం, గోడ తేలిపోయేంత వరద రప్పించిన దేవునికి అర్థమైతే ₹1,00,000. వీడెవడు రా దేనికి స్తోత్రం చెప్పాలి, తల్లిదండ్రులు కనిపిస్తుంది నీకు ఇప్పుడే లెగితే. ఇందులో ఉంటే అరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నా తుల్లుపడి లేచి ఆదికాండం 37 చిన్న 23-24. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు అయ్యో వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. చూడండి, అన్నయ్యలు తమ్ముని ఏం చేశారట? అతని వస్త్రము తీసివేశారు, ఆ నెక్స్ట్ గోతిలో పడవేశారు, ఆ నెక్స్ట్ అమ్మి వేశారు. అంతేనా? మాట్లాడరే. దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పే పరిస్థితి ఎక్కడ ఉంటుంది అప్పుడు? ఎందుకు ఇలా చేశావు? ఓ స్తుతిగీతం పాడ, ఆ స్తుతిగీతం పాడేలా ఉందా పరిస్థితి? శోక కీర్తనే వాయించో. తరుగీతం ఒకటి ఆలపించదము కానీ ఆనందరాగములు పాడలేము నాయన. ఏం క్రిస్టియానిటీ సార్, శ్రమలో ఇంకెక్కువ పాడాలి కదా మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళు ఇంకా మార్గ మధ్యంలో ఉన్నారు, వాగ్దాన దేశం చేరలేదు కానీ వారిని కొండల శిఖరాలు మించి బిలాము చూస్తే ఏమన్నాడు? రాజు యొక్క జయధ్వని వరలో వినబడుచున్నది. వాళ్ళు అడవిలో ఉన్నారు, ఇంకా వాగ్దాన దేశం 6 కిలోమీటర్లు ఉంది. వీళ్ళు సావకుండా శపించబడాలని డబ్బులు ఇచ్చి ఒకటి కూటం పెట్టాడు. ఇన్ని జరుగుతుండే వాళ్ళు ఏం పాడుతున్నారంట? జయధ్వనులు. మనం వాగ్దాన దేశం వెళ్ళాక జయధ్వనులు పలకాల. అప్పుడు ఉడైన పలుకుతాడు, ముందు పలికినాడు కదా కింగ్. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను గాయాలలో సూత్య తప్ప నమ్మనంటే ముందే నమ్మితాడు బేపచ్చం. దేవునికి స్తోత్రం కలుగునగా. గోతులో దోసేశారయ్యా. 39వ అధ్యాయం చదువు నాయనా. 39 ఉందా బైబిల్లో? 19-20 వచనాలు. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి, ఎవరికైనా కడుపు మండిపోద్ది మరి అలా అన్ని అబద్ధాలు చెప్తే. అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. ఓబ్బా, దేశద్రోహం ఎరకేంది గట్టి అవతల పనిసారి తీసుకెళ్ళి. ఎవరిని? పరిశుద్ధుని. ఎవరిని? కృపావరములు కలిగిన వాడిని. ఎవరిని? ఆత్మలో చూసి భవిష్యత్తును చెప్పగలిగిన వాడిని. ఎవరిని? కలకు దాని భావాన్ని చెప్పగలిగిన వాడిని. అనంజముగా తండ్రి ప్రేమను పొందుకొని విచిత్ర భంగి ధరించి స్పెషల్గా బతికిన వాడిని తీసుకెళ్ళి ఏం చేశారు? గోతిలో దోశారు, వస్త్రం లాగివేశారు, అంగడి సరుకులాగా పశువులాగా సంతలు అమ్మేశారు, తీసుకెళ్ళి అక్కడ బానిసగా పెట్టారు, ఇప్పుడు తీసుకెళ్ళి జైల్లో పారేశారు. నెక్స్ట్ ఏంటి? ఆదికాండం 41 39 నుండి ఓపిక చదువునా. ఇదిగో అనర్గళంగా కనకనలాడిపోవాలి యేసు రక్తం. మరియు ఫరో
దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక ఆ. నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. ఓహో. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఓసేస. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఇంకా సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. ఇంకా మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఇంకా మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి ఇంకా తన రెండవ రథము మీద అతని ఎక్కించెను. చేతులెత్తకు స్తోత్రం చెప్పండి. ఎవరు పొజిషన్ సార్ ఇది? మాట్లాడతలేదు మీరు. ఎవడైతే వస్త్రములు లాగివేయబడ్డాయో, ఎవరైతే గోతిలో త్రోయబడ్డాడో, ఎవడైతే అంగడి సరుగ్గా పశువుగా అమ్మివేయబడ్డాడో, ఎవడైతే అంట్ల గిన్నెల తొలగాల్సిన బానిసయ్యాడో, ఎవడైతే చేయల నేరానికి ఊతలు లెక్కించాల్సినటువంటి శ్రమలో ఇరుక్కున్నాడో, 105వ కీర్తన ఏమని తెలుసు వాక్యం? ఐగుప్తు ఇనుమతల్ని బాధించిందని రాశాడు. చాలా ఇబ్బందులు పెట్టారు, సంఖ్యలు వేశారు, జైల్లో పెట్టి చాలా బాధలు పెట్టారు ఆయన్ని. అక్కడ జైల్లో పడతాం ఏంటి, వాళ్ళు ఎవరికో కలొత్తం ఏంటి, అర్థం చెప్తాం ఏంటి, సేమ్ నెరవేరిపోతాం ఏంటి, రాజుగారి కలొత్తం ఏంటి, నాకు చెప్పాడు కళ ఏ నెరవేరిపోయింది బాబీ అంటే ఆయనకి ఏకేమంటాం ఏంటి, చెప్పటం ఏంటి, ఇంత బేబచ్చి ఉండలేదు, నువ్వే కింగ్ ఏంటి తప్పుకోవటం ఏంటి? ఈ కళలు ఈ గొడవ గోత్రం జైలుకి వెళ్ళకపోతే పని అవుతుందా? మాట్లాడతలేదు మీరు. నేనేంటి జైలుకి వెళ్ళటం ఏంటి, చచ్చిపోతాను ప్రభా. నువ్వు జైల్లో కూడా బతుకుండు, నువ్వు జైల్లో కూడా అదే దర్శనాలు వర్ధాలు చెప్పడం మొదలుపెట్టి అక్కడ కూడా ఇదే మినిస్ట్రీ చేయి, ఏసు రక్తమే చేయు. అక్కడి నుంచి మళ్ళీ బెయిల్ వస్తాం, బయటకు వస్తాం, అడేవాడు కేక్ తినిపిస్తా ఉండదు, డైరెక్ట్గా కింగే ఏసు రక్తమే చేయు. రాజుగారు అంటారు, నాయనా నేను పేరుకు మాత్రమే ఫరో మొత్తం ఐగుప్తు నీకు ఇచ్చాను, నా ఇంటి మీద అధికారి, దేశం మీద అధికారివి, ఇదిగో రథం, ఇదిగో ఉంగరం, ఇదిగో చైను, ఇదిగో రాజవస్త్రం, ఏం మిస్ అయినాయో దానికి కొన్ని వేల రెట్లు వచ్చి పడిపోయినాయి. హల్లెలూయా. తన తండ్రి ఇంట్లో ఆనందంగా గడిపే భవిష్యత్తు పోయిందంటే ఫరోకే తండ్రి ఇంటిగా మారిపోయే కెపాసిటీ వచ్చి పడిపోతే దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇందు మూలముగా చేయుచున్నటువంటి వ్యాఖ్య సారాంశం ఏమనగా, నింద పడకపోతే, జైలు పడకపోతే కింగ్ అయ్యే ఛాన్స్. స్తోత్రం చెప్పండి. గోతిలో నన్ను త్రోసినందునే ఐగుప్తు నాకే రాజునయ్యానే. హల్లెలూయా. మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే చేయుచున్నాడు, అన్ని మేలు కొరకే. వస్త్రము లాగి వేసిన, గోతిలో తోసి వేసిన, అంగడిగా అమ్మేసిన, బానిసగా మార్చేసిన, చెరసాలలో వేసేసిన, కింగ్ అయ్యే ప్రాసెస్ తప్పేమీ కాదు. ద ఫైనల్ రిజల్ట్ విల్ బి అమేజింగ్. అందుకే ఈలోపు కొంచెం ఓర్చుకోండి అంతే. ఆయన గోడు రాపి మనల్ని ఆశ్రయించే దేవుడు.